అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి. ఇదైతే వీడియో ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ చేస్తున్నానండి. ఈరోజు సోమవారము అయితే హనిక కోసం అని చెప్పేసి క్రిస్పీ కార్న్ చేస్తున్నానండి. ఇక్కడైతే స్టవ్ పైన వేసాను. ఈ కార్న్ కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడుతుందండి వాటర్లోని. స్వీట్ కార్న్ అండి ఇది. అంటే తను వచ్చేసరికి ఏదో ఒకటి చేస్తుంటండి ఈవినింగ్. ఏది లేకపోతే మార్నింగ్ చేసిన దోశ పిండి కానీ ఇడ్లీ పిండి అలాంటివి ఉంటే అవి వేసి ఇచ్చేస్తండి. తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోద్ది. ఏదో ఒకటి చేస్తుంటండి ఇంకెలాగా. కాకపోతే వాళ్ళు కొంచెం పాపం మధ్యాహ్నం పూట్ల లంచ్ అయితే ఇంటి దగ్గర అయితే మనం కడుపు నిండా పెడతాం కానీ పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు తినడం అంటే తక్కువగానే తింటుంది. అందులోని తను టైంకి అయితే హాఫ్ అన్ అవర్ టైమే ఇస్తారు లంచ్ టైము. సో తన కోసం కొంచెమే రైస్ పెడుతుంటారు. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెడుతుంటాయండి. కార్న్ అయితే చూడండి ఇలా ఉడికింది. అంటే ఎక్కువేం ఉడికించకూడదండి. జస్ట్ ఇలా కొంచెం ఉబ్బితే సరిపోద్ది. ఇది కొంచెం ఈ వేడి నీళ్ళు తీసేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు ఈ కార్న్ ఉంది కదండి, ఇలా కన్నాలు ఉన్న గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. కొంచెం అలవాటు లేని వాళ్ళు జాగ్రత్తగా చూసేసుకోండి. కింద ఒక గిన్నె అయితే పెట్టుకోండి బెస్ట్. నాకంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి వేస్తాను, లేదంటే ఆవిరి చేతి మీద పడుతుంది. ఇక్కడైతే ఈ కార్న్ అంతా చల్లారే వరకు ఉంచుకోవాలండి. ఉంచిన తర్వాత ఇందులో కొన్ని పిండిలు కలపాలి, అది చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి కాసేపు చల్లారే వరకు పక్కనైతే పెడుతున్నాను దీన్ని. ఇంక ఈ లోపైతే చల్లారుతాయండి. హనిక కూడా వచ్చింది. కింద సెక్యూరిటీ కౌంటర్ దగ్గర ఉంది. అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి మా ఇల్లు. తను బ్యాగ్ హెవీ ఉంటుందని చెప్పేసి లిఫ్ట్లో అయితే నేను రానివ్వను, స్టేర్వేనే రమ్మంటాను. సో తను బ్యాగ్ పట్టుకొని పైకి రాలేదు కదా, ఇప్పుడు తను తీసుకొని వస్తాను. ఈ లోపు ఇవి కూడా చల్లారుతాయి. దొంగ ఇక్కడ ఉన్నావా? నువ్వు ఎక్కడ వాకింగ్కి వెళ్ళావేమో, ఒక రౌండ్ వేయడానికి అనుకున్నా. ఏమో సరదాగా వెళ్తా కదా అని చూసా, కానీ ఇలా సైడ్ తిరిగేసరికి గోడ దగ్గర కనిపించావు. ఏం తిన్నా? లాలీపాప్ లాంటి చాక్లెట్ చిన్నది నాకుతూ ఉండాలి. అది పర్పుల్ అయిందా? పర్పుల్ అయింది. నాడు వెళ్దా, ట్యూషన్ టైం అవుతుంది. టైం ఎంత? టైం చూడలేదమ్మా. నేనా క్రిస్పీ కార్న్ చేసా. మొత్తం తిన్నావా నువ్వు? అన్నం అంతా తిన్నావా? వదిలేసావా? సరే. హనకైతే తీసుకొచ్చిందండి కిందకి వెళ్ళి. తను ఫ్రెష్ అవుతుంది ఇప్పుడు ట్యూషన్కి. ఈలోపు కార్న్ కూడా చల్లారిందండి. అది పిండి కలిపేటప్పుడు కొంచెం ముందు ఆయిల్ వేస్తుందండి కళాయిలో. ఇది వేడెక్కేసరికి అది కూడా కలిపేస్తాను. డీప్ ఫ్రై చేయాలండి, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకుంటున్నా. గిన్నెలోకి తీసుకుంటున్నాండి. కొంచెం కారం అండి, కారం తీసుకున్నా. ఒక స్పూన్ వరకు వేసాను. సాల్ట్ వేస్తున్నాండి కొంచెం. అంటే ఇందాక ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను, అది చూసి వేస్తున్నాండి. కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, కొంచెం పెద్ద స్పూన్ తీసుకునండి. ఈ స్పూన్ తోటి కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేస్తుందండి. స్పూన్తో 2 స్పూన్లు మైదా వేస్తున్నాండి. ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేస్తున్నా, ఎక్కువ కాదండి, కొంచెం ఒక 2 చుక్కల్లాగా. అంటే ఈ పిండి కొంచెం ఈ కార్న్కి పట్టాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఆయిల్ అయితే వేడైందండి, కార్న్ వేస్తుంది. ఇది వేయించేటప్పుడే ఈ మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, నిదానంగానే వేయించుకోవాలి. ఇది
ఇవన్నీ ఈ విధంగా వేయించుకోవాలండి క్రిస్పీగా. ఇవి ఎలా వేయించుకున్నా సేమ్ అదే విధంగా మిగిలినవి కూడా వేయించుతానండి. ఇది కూడా వేగిపోయిందండి, దీనిలోకి తీసుకున్నా. ఆయిల్ అయితే ఇంకా కాను వేగిపోయిందండి. ఆయిల్ కూడా వేరే గిన్నెలోకి తీసేసాను. కొంచెం ఆయిల్ ఉంచండి. ఇప్పుడు ఇక్కడ వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోండి, చిన్న చిన్న ముక్కలుగా. అవి వేయించుతున్నా. మొత్తం అన్నీ కలిపి వేసేసుకోవచ్చండి. వెల్లుల్లి, ఇది గ్రీన్ చిల్లీ అండి. ఆనియన్, చిన్న ఆనియన్ ఒకటి తీసుకున్నాను, అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి. ఇది ఎక్కువ వేయించకూడదండి. ఇలా ఒకసారి హై ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు కలిపేశాక కొంచెం చాట్ మసాలా అయితే వేస్తున్నా. చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తుందండి. కాన్ అయితే ఇంక దీనిలో యాడ్ చేసుకుంటుందండి. ఆనియన్స్ అయితే ఎక్కువ వేయించుకోవద్దు ఈ వెజిటేబుల్స్ ఏమి. చిన్నది నిమ్మ చెక్క వేస్తుందండి, ఒక అర చెక్క వేస్తున్నా, నిమ్మకాయ జ్యూస్. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను పైన. బాగుంది మమ్మీ, ఫుల్ బాగుంది. ఫుల్ బాగుందా? ఏం ఫుల్ బాగుందనిక? క్రిస్పీ కార్న్. క్రిస్పీగా ఉంది. ఇక్కడ వదిలే, తొందరగా తినేసి ట్యూషన్కి వెళ్ళి టైం అయితే అయిపోతుంది. వాటర్ అవునా? చాలా బాగుంది. ఇంకా క్రిస్పీ కార్న్ అయితే తినేసండి. ఇంకా టీ పెడుతున్నా ఇక్కడ. పంచదార వేస్తున్నాను, కొంచెం టీ పొడి వేసాను, కొంచెం పంచదార. నాకు అత్తయ్య గారికి పెడుతున్నాను టీ. అంటే డికాషన్ కాకుండా ఇంకిద్దరమే కదా, సో అందుకని ఇలాగా పాలల్లోనే టీ పొడి పంచదార వేస్తానండి. ఇక్కడైతే అత్తయ్య గారు స్వీట్ పొటాటో ఉంది కదండి, అది బెల్లం వేసి ఇలాగా స్వీట్ చేస్తున్నారు. కొంచెం నెయ్యి, బెల్లం, కొన్ని నీళ్ళు చుక్కలు వేసారండి. దీన్ని అలా లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేస్తారు దీన్ని. టీ కూడా మరిగిపోయిందండి. ఇంకా అత్తయ్య గారికి టీ ఇచ్చేసి నేను కూడా ఇటు బాల్కనీలోకి వచ్చి టీ తాగుతానండి. ప్రశాంతంగా ఉంటుందండి ఇలా బాల్కనీలో నుంచి చుట్టూ చూస్తుంటే. సో ఇదేనండి నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.